హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆగిరిపల్లి రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇలా పాయసం చేసి పెడితే పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్, ఎలా అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇంకా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి సగం కప్పు అయితే సరిపోతుందండి పంచదార వేసుకోండి. నేను కప్పు సేమియాకి 1/2 కప్ అయితే వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత పంచదార అయితే బాగా కలవాలండి. కలిసిన తర్వాత ఇంకా 2 యాలక్కాయలు అయితే వేసుకోండి, ఫ్లేవర్ కోసం అనమాట. ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఇంకా పంచదార కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడైతే చక్కగా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే సేమియా అయితే వేసుకుందామండి. నేనైతే సేమియా అయితే మామూలుగా ఫ్రై సేమియానే తీసుకున్నానండి. ఇలాగ మార్కెట్లో ఇలాగే వస్తాయన్నమాట. ఇవైతే ఫ్రై చేసేసే ఉంటాయండి. మనం సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోయిందండి. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి. ఇంతేనండి. ఇలా వేసేసుకొని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచుకొని అయితే స్టవ్ ఆపేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాగైతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి. నేనైతే కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ అయితే ఫ్రై చేసేసుకున్నామండి. ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే ఓకేనా, ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే ఇంకా మనం చేసుకున్న సేమియా పాయసంలోకి అయితే వేసేసుకుందామండి. ఇంకా ఇంతేనండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎంతో సేపు పట్టదండి. 15 మినిట్స్లో అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే చేసి పెట్టండి. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.